ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ధృతిశ్రీ. హాయ్ ధృతి. హాయ్ సార్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. ఏం సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు? నేను పాడబోయే పాట చందమామ కంచమెట్టి, చిత్రం రామ్ బంటు, సంగీతం ఎంఎం కీరవాణి గారు, రాసిన వారు వేటూరి సుందరమూర్తి గారు, పాడిన వారు కెఎస్ చిత్ర గారు మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సందమామ కొంచెం ఎట్టి సన్న జాజి పువ్వ పెట్టి, సందె మసక చీర గట్టి సందు చూసి కన్నుగొట్టి, సిగ పువ్వు తెమ్మంటే మగరాయుడు, అరటి పువ్వు తెస్తాడు అడవి పురుషుడు. కొంచెం ఎట్టి సన్న జాజి పువ్వ పెట్టి, సందె మసక చీర గట్టి సందు చూసి కన్నుగొట్టి. భద్రాద్రి రావణ పెళ్లి కొడుకు కావాలా, సీత లాంటి నిన్ను మనవాడుకోవాలా, బెజవాడ కనకదుర్గ భాస్కర్లు తేవాలా, బాసర్లో సరస్వతి పసుపు కుంకుమలు ఇవ్వాలా. విన్న పాలు వినమంటే విసుగంటాడు, మురిపాల విన్నంటే ముసుగెడతాడు. విన్న పాలు వినమంటే విసుగంటాడు, మురిపాల విన్నంటే ముసుగెడతాడు. పక్క పండు కొరకడు, పక్క పాలు అడగడు, పలకడు ఉలకడు పంచదార చిలకడు. కోగిలింతలిమ్మంటే కరుణించడు, ఆవులింతలంటాడు అవకతవకడు. ఆహాహా లలలలా. సన్నమామ కొంచెం ఎట్టి సన్న జాజి పువ్వ పెట్టి, సందె మసక చీర గట్టి సందు చూసి కన్నుగొట్టి. ఏడు కొండల స్వామి యాదాలు చదవాలా, చెవిటి మల్లన్నేమో సన్నాయి ఓదలా, అన్నవరం సత్తన్న అన్నవరాలు ఇవ్వాలా, సింహాద్రప్పన సిరి శాస్త్రులు ఇవ్వాలా. పెదవి తేనెలందిస్తే పెడమోములు, తెల్లాడిపోతున్న చెలి రోములు. పెదవి తేనెలందిస్తే పెడమోములు, తెల్లాడిపోతున్న చెలి రోములు. పిల్ల సిక్కు చచ్చిన మల్లె మొక్క విచ్చిన, కదలడు మెగలడు కలికి పురుషుడు.
అందమంత నీదంటే అవతారుడు అదిరదిరి పడతాడు ముదురు బెండడు లలా 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 సచ్ అ టిపికల్ కీరవాణి గారి కాంపోజిషన్ ఇది, క్యూట్లీ కంపోజ్డ్. జడ్జెస్ ఓవర్ టు యూ. ధృతి నమస్తే సార్. నమస్తే. పాట అంతా చాలా బాగుంది. ఒక్క చోట ఏంటంటే పల్లవిలో రెండోసారి సందు చూసి కన్ను కొట్టి అన్న చోట కొంచెం ఇంకా అందంగా రావాలి. తర్వాత చరణంలో పలకడు ఉలకడు పంచదార చిలకడు అన్న చోట రెండవ చరణంలో ఎంత అందంగా పాడావు అలా మొదటి చరణంలో పాడితే ఇంకా బాగుండేది. ఆ రెండే సవరణలు, ఆ రెండే. ఇంకా మిగతా అంతా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ పాట అంతా కూడా మొత్తం మొదటి నుంచి చివరకు తెలుగు నుడికారం అలా 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 నిండిపోయింది, అలా మునిగిపోయింది తెలుగు నుడికారంతో. వేటూరు గారు ఎంత గొప్పగా రాశారు. ఒక చోట పెడమోములు, పెదవి తేనెలు అందిస్తే పెడమోములు అంటారు. మామూలుగా మనం పెడర్థం తీయడం, పెడదారి పట్టడం, పెడచెవిన పెట్టడం అంటాం. కానీ పెడమోము అంటే వ్యతిరేకం, తప్పు అన్న ఒక అర్థంలో పెడమోము పెట్టడం అన్నది కొత్త, అదొక పదబంధం. అట్లాగే పంచదార చిలకడు, చిలకడం అనేది మన క్రియ, దాన్ని నామవాచకం చేసి పంచదార చిలకడు, చిలకకుండా ఉండేవాడు చిలకగాడు అని ఒక అర్థంలో. అట్లాగే ఇంకొక చోట అవకతవకడు, అవకతవక పనులు అంటాం, దాన్ని కూడా నామవాచకం చేశారు. ఎన్ని మంచి పదబంధాలు, ముదురు బెండడు, దాన్ని నామవాచకం చేశారు. అట్లాగే ఇంతమంది మాట్లాడుకున్నప్పుడు సందమామ కంచమెట్టి అని రాసింది, దీంట్లో కంచమెట్టి అని రాశారు. కానీ మనం పాడడం ఎలా పాడతాం? కంచమెట్టి అని పాడతాం. అప్పుడు కంచం వెట్టి ఉంది, వా ఉంది, కంచం మెట్టి మా ఉంది, కంచం వెట్టి కూడా వా పక్కన అరసున్న పడితే కంచం వెట్టి అంటే ఎలా పలుకుతామో అలా రాయడానికి అనువుగా అక్షరాలు తెలుగు భాషలో ఉన్నాయి. అంటే తెలుగు భాష ఏంటంటే ఉచ్చారణ విధేయత కలిగిన భాష. అంటే ఎలా మాట్లాడతామో అలా రాయడానికి అక్షరాలున్న అనువుగా ఉన్న భాష తెలుగు భాష. అలా మనం ఎలా మాట్లాడతాం అలా రాయడానికి 13 మాటలు మాత్రమే లేవు తెలుగులో. ఆంగ్లంలో ఒక 200-300 మాటలు ఉన్నాయి. ఎలా మనం మాట్లాడితే అలా రాయలేము. కానీ తెలుగులో ఒక 13 అతి తక్కువ పదాలున్న భాష, అనువుగా లేకుండా ఉన్న భాష. అంటే అగ్రస్థానంలో ఉన్న భాష తెలుగు. మనం మాట్లాడే మాటలు రాయడానికి అగ్రస్థానంలో ఉన్న భాష తెలుగు భాష. ఇంత గొప్ప తెలుగు భాషలో, తెలుగు జాతిలో మనం పుట్టినందుకు, మనకింతకింత గొప్ప కవులు మన నేల మీద పుట్టినందుకు మనం ఎంతో ధన్యులం. నిజంగా వేటూరి గారు నిజంగా ఎన్నెన్ని మాటలు రాశారో. ఆయన పెద్దవాళ్లకు సైతం పెద్ద బాల శిక్ష ఆయన. ఎంత మంచి పాట సెలెక్ట్ చేసుకున్నాను నాన్న. చిత్రం తప్ప కీరవాణి గారి ఈ యూనిక్ ట్యూన్ని, లైక్ చరణ్ గారు సెడ్, టిపికల్ కీరవాణి గారి పాట ఎవరు విన్నా చెప్పేసేయచ్చు అనమాట. ఆయనకంటూ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది కదా, అలా కంప్లీట్లీ కీరవాణి గారి పాట. చిత్రమ్మ తప్ప ఇంత ముద్దుగా ఈ పాట ఎవ్వరూ పాడలేరు ప్రపంచంలో. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. హిస్ చాయిస్ ఈజ్ ఆల్వేస్ 100% రైట్ కీరవాణి సార్. నాకు చిత్ర గారు పాడిన పాటల్లో నేను ఆల్మోస్ట్ ఆవిడ హిట్స్ వినాలనుకున్నప్పుడు ఫస్ట్ వినేటటువంటి పాట ఇది. ఆవిడ అన్ని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని పాడారా, లేకపోతే ట్యూన్ విపరీతంగా నచ్చి అని నేను ఒకసారి అడిగిన సందర్భంలో షీ సెడ్ కీరవాణి గారు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఆవిడకి. అయినా కూడా మనం ఒక్కసారి మైక్ ముందుకు వెళ్ళిన తర్వాత ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలని రూలే ఉంది. ఆవిడ పైన రాసుకున్నారు, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ అనాలి, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ అనాలి, ఇక్కడ అన్నావు చూడు, అది కూడా రాసుకుని పాడారట. సో అది శ్రద్ధ, ఆవిడకి పాట అంటే ఉన్న శ్రద్ధ. ఆవిడ భాష కాకపోయినప్పటికీ వేరే భాషలో పాడుతున్నప్పుడు చూడు ఎంత శ్రద్ధ పెట్టారో, ఎంత భక్తి ఉందో ఆవిడకి పాట అంటే. అందుకనే ఆవిడ నైటింగేల్ కదా, మనందరికి చాలా ఇష్టమైన గాయనిమని ఆవిడ. సో నాన్న, శృతిలో చేరటం లేదు నువ్వు పాడుతోంది. నోట్స్ నువ్వు సస్టైన్ చేస్తున్నప్పుడు ఆ సస్టైన్ కూడా నీకు దమ్ము సరిపోవట్లేదు. పువ్వు పెట్టి అక్కడి వరకు చేరట్లేదు. తర్వాత విన్న పాలు వినమంటే విసుగంటాడు, మురిపాల విందంటే ముసుగెడతాడు, తాత తాత అది కదా నోట్. సో అది ఫ్లాట్ అయ్యేసరికి ఏమవుతుంది, అది వినిపించట్లేదు, అలా వినిపిస్తుంది. బొక్క పండు కొరకడు, పక్క పాలు అడగడు, పలకడు ఉలకడు, పంచదార చిలకడు. సో
ఆయన ఎంత టిపికల్ గా కంపోజ్ చేశారో, ఆ నోట్స్ లో ఆ స్వరస్థానాల గురించి మనం మొన్న మాట్లాడుకున్నాం కదా, అందులో ఆ స్వరం వినిపిస్తే తప్పించి నువ్వేం పాడుతున్నావు అనేది అర్థం కాదు. అదర్వైజ్ కంప్లీట్ గా ఫ్లాట్ గా పాడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకొంచెం జాగ్రత్తగా, ఇంకొంచెం దమ్ము తీసుకొని, ఆయన చాలా కష్టం పాడడం. ఒకదాం చిత్ర గారు కాబట్టి ఆవిడకున్న లంగ్ పవర్ కి, ఆ కెపాసిటీకి ఆవిడ అవలీలుగా పాడగలిగారు. సో ఇంకొంచెం ఎక్కువ కృషి చేయాలని అనిపించింది అన్న నాకు. ఓకే, ఈ పాట మళ్ళీ నీ ద్వారా నేను వినాలనుకుంటున్నాను చెవిలో విడిగా తర్వాత. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ మా. ధృతి, నమస్తే సార్. నమస్తే. అంత వివరంగా చెప్పారు సునీత గారు, బోస్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ అటెంప్ట్, గుడ్ స్టార్ట్. థ్యాంక్ యూ సార్. Well, I think you sang well. We'll see what happens. All the best. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.